ఫ్యాక్ట్ నెంబర్ 1. జాంబీస్ గురించి మీరు వినే ఉంటారు. తెలుగులో కూడా ఇటీవల కాలంలో 'జాంబీ రెడ్డి' అనే సినిమా వచ్చింది. నిజానికి జాంబీ అనేది ఒక వైరస్ పేరు. ఓఫియా డిసెప్షన్స్ లేదా జాంబీ అండ్ ఫంగస్ అని పిలువబడే ఒక వైరస్ చీమలను తన స్వాధీనంలోకి తెచ్చుకొని అవి తాను చెప్పిన విధంగా పనిచేసేలా చేస్తుంది. ఆ ఫంగస్ మొదట చీమ కేంద్ర నాడీ వ్యవస్థలకు సోకుతుంది. 9 రోజుల పాటు దాని శరీరంలో ఉన్న తర్వాత అది చీమ యొక్క కదలికలపై పూర్తిగా కంట్రోల్ సంపాదిస్తుంది. ఒక్కసారి వైరస్ కంట్రోల్లోకి వెళ్ళాక ఆ చీమ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. వైరస్ ఆ చీమను ఒక చెట్టు ఎక్కడానికి బలవంతంగా చేసి చెట్టు ఎక్కిన తర్వాత ఆ ఆకుల్ని కొరికి అది చనిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత వైరస్ చీమ శరీరంలోని భాగాల్ని తింటూ ఆ చీమ మెదడు నుండి ఒక మొక్కలా బయటకు వచ్చి తన జీవనాన్ని కొనసాగిస్తుంది. భయపడకండి, ఇది మానవులకు సోకే శక్తి లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. విక్టోరియన్లు ఒకప్పుడు అందం కోసం వేపర్లు తినేవారట. అందులో విక్టోరియా ఏముంది అనే సందేహం మీకు రావచ్చు. కానీ అవి ఆర్సెనిక్ వేపర్లు కావడమే అసలు విషయం. ఆర్సెనిక్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రమాదకమైన ఒక రసాయన మూలక ద్రవిణి. ఈ మూలకం కలవడం అనేది ఆ నీటిని తాగే ప్రజలకు అత్యంత ఆందోళన కలిగిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒక ఫోన్ మన చేతికి వచ్చే ముందు అది ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటుంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్వాలిటీ టెస్టింగ్ ఇలాంటివి అన్నమాట. అయితే శాంసంగ్ కంపెనీ 2014 నుండి 2018 మధ్యలో యాస్ ఆకారంలో ఉన్న ఒక రోబోట్ను ఫోన్పై కూర్చోబెట్టి అవి బరువును తట్టుకుంటున్నాయా లేదా అని పరీక్షించేదట. ఆ రోబోకి బ్లూ కలర్ జీన్స్ కూడా వేసింది ఆ కంపెనీ. చాలామంది ఫోన్ను బ్యాక్ పాకెట్లో పెట్టుకోవడం వలన ఫోన్ ఇలా ముందే చెక్ చేసేవారు. మరి మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నట్లయితే మీ ఫోన్ నిజంగా ఎంత స్ట్రాంగ్గా ఉందో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. గన్ను జింక ముందు పేల్చు, సింహం ముందు కూడా పేల్చు, కానీ నా దగ్గర కాదు అంటుంది ఈ యానిమల్. ఫోటోలో కనిపిస్తున్న యానిమల్ పేరు ఆర్మాడిలో. ఇది బుల్లెట్ ప్రూఫ్ లేదా బుల్లెట్ రెసిస్టెంట్ సెల్స్ని కలిగి ఉంటుందని BBC వైల్డ్ లైఫ్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఒక వ్యక్తి ఆర్మాడిలోని కాల్చినప్పుడు ఆ బుల్లెట్ ఆర్మాడిలో నుండి బౌన్స్ అయ్యి తిరిగి అతని ముఖానికే తగిలి గాయపడ్డాడు అని BBC తన మ్యాగజైన్లో పేర్కొంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు ఇంగ్లీష్ అంటే భయమా? అయితే ఈ ఫ్యాక్ట్ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్న అతిపెద్ద పదం గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ పదం ఎంత పెద్దది అంటే దీన్ని పలకడానికి 2-3 గంటలు సమయం పడుతుంది. ఎందుకంటే ఆ పదంలో 1,89,819 అక్షరాలు ఉన్నాయి. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ పదం మన శరీరంలోనే ఉన్న స్ట్రెంగ్తెన్డ్ మజిల్స్ టిష్యూలో కనుగొనబడిన ఒక ప్రోటీన్ టైటిన్ గురించి చెప్పే కెమికల్ కాంపోజిషన్. ఇక ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అతిపెద్ద పదం ఏమిటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ పదం ఏమిటో మరొక ఫ్యాక్ట్లో మీకు చెప్తాను. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ఫ్యాక్ట్ వింటే మీకు అమ్మ ప్రేమ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మనలో చాలామందికి ఆక్టోపస్లు అంటే ఆసక్తి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు ఒక నమ్మలేని నిజం మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే కొన్ని జాతులకు చెందిన ఆక్టోపస్లు ఒక నెల టైంలో 56,000 గుడ్లు పెడతాయట. మొదట ఆ గుడ్లన్నీ తల్లికి దూరంగా నీళ్ళల్లో తేలుతూ ఉంటాయట. ఆ తరువాత ఆ తల్లి ఆక్టోపస్ ఒక్కొక్క గుడ్డును సేకరించి వాటిని ఒక అల్లికలా చేసి కాపాడుకొని పొదుగుతుంది. ఏ జీవులు అయినా ఎంత కష్టమైనా తల్లికి పిల్లలు తప్ప మరొక ఆలోచన ఉండదు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7. నీలి తిమింగలాల నోరు చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే దాదాపు 500,000 క్యాలరీలను ఒకేసారి ఆ నోటితో తినేంత పెద్దది. అవి ఒక్క పట్టున 4,50,000 క్యాలరీలను తినేస్తాయట. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనలో దాదాపు అందరికీ జీన్స్ ప్యాంట్ అంటే ఇష్టం ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, జీన్స్ ప్యాంట్ సైడ్ పాకెట్ పైన మరొక చిన్న పాకెట్ ఉంటుంది. ఆ పాకెట్ను వాచి పెట్టుకోవడానికి మొదట రూపొందించారట. నిజానికి మొదట జీన్స్ ప్యాంటుకు 4 పాకెట్సే ఉండేవట. ఫ్యాక్ట్ నెంబర్ 9. టీమ్ స్టోన్స్ అని అమెరికాకు చెందిన ఒక సింగర్ అండ్ కంపోజర్ ఉన్నాడు. ఇతని ప్రత్యేకత ఏంటి అంటే ఇతను ఈ భూగ్రహం మొత్తం మీద చాలా చాలా చిన్నగా శబ్దాలు చేయగలడు. అతడు చేసే ఆ శబ్దాలను మనుషులు వినలేరు, కేవలం ఏనుగులు మాత్రమే వినగలవు. ఈ ప్రతిభకు గాను ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా లభించింది. భలే విచిత్రమైన మనిషి కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10. కుక్కల గురించి ఒక విచిత్రమైన విషయం ఇప్పుడు మీకు చెబుతాను. అది సాధారణంగా కుడి నాసిక రంధ్రము నుండి వాసన పీలుస్తాయి. ఆ వాసన ఏదైనా ప్రమాదాన్ని సూచిస్తే అది దాన్ని అక్కడే ఆపేస్తాయి. అయితే ఎగ్జైటింగ్ ఏంటి అంటే ఆహార తన భాగస్వామితో
సంభోగనం వంటి విషయాల్లో మాత్రం కుక్కల ఎడమ నాసిక రంధ్రంతో వాసన పీలుస్తాయట.